చేయాలి, వాళ్ళు వీళ్ళతోనే ట్రావెల్ చేయాలి. బోత్ ఆర్ డిపెండెంట్స్ అనమాట. ఇట్స్ వెరీ క్లియర్. అక్కడ వన్స్ యూనిట్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఏడీ ఎవరు, కో డైరెక్టర్ ఎవరు, సినిమాటోగ్రాఫర్ ఎవరు, కెమెరా అసిస్టెంట్ ఎవరు, కాస్ట్యూమర్, నా కాస్ట్యూమ్ కాకుండా మనకి హెయిర్ డ్రెస్ ఎవరు, ఇవన్నీ చూసేసుకుని ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో అదే ఉంటుందన్నమాట. దీనిని స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసుకుని చేస్తారు. మీరు ఇందాక చిరంజీవి గారి జ్ఞాపక శక్తి అనే దాని గురించి మాట్లాడారు. చిరంజీవి గారు మెగాస్టార్ గారి కొడుకు కాదు, అని వెంకట్రావు గారి అబ్బాయి. రామ్ చరణ్ మెగాస్టార్, చిరంజీవి గారి అబ్బాయి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ పాయింట్ ఎవరు టచ్ చేసి ఉండకపోవచ్చు సార్ నిజంగా. అవునండి, ఆయన కొణిదెల వెంకట్రావు గారి అబ్బాయి అండి. నార్మల్ కానిస్టేబుల్ ప్రసాద్ గారు కదా. ఇక్కడికి వచ్చేసరికి మెగాస్టార్ గారు అబ్బాయి, చిరంజీవి గారి అబ్బాయి అయినా. తర్వాత మీరు ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఇప్పుడు ఇందాక స్పోర్ట్స్ గురించి మాట్లాడారు. ఆయనకి ఇష్టమైనటువంటి క్రీడ ఏంటి మీరు చెప్పండి? క్రికెటే రామ్ చరణ్ గారికి. పోలో. ఆయన పోలో క్లబ్ మెంబరు. పోలో క్లబ్ పరిచయమే రామ్ చరణ్ గారి జీవితంలోకి ఉపాసన గారిని తీసుకొచ్చి. ఓకే, పోలో హిస్ ఫేవరెట్. నాకు అర్థమైందా? అంత క్రితం కానీ ఆ తర్వాత కానీ ఆయనకు కార్ల కంపెనీ పెట్టాలి, ఇవాల్టీకి ఉంది కార్ల కంపెనీ పెట్టాలి, కస్టమైజ్డ్ కార్స్ తయారు చేయాలని ఆయనకి ఇవాల్టీకి ఉంది. తర్వాత ఆయన ఆ మధ్యలో ట్రూ జెట్ అని చెప్పేసి విమానయాన సర్వీసులు ప్రారంభించి అందులో కూడా కొంత ఆయన ఏమంటారు దాన్ని పెట్టుబడులు పెట్టి కొంచెం చేతులు కాల్చుకున్నటువంటి అంటారు. నాకు తెలియదు, ట్రూ జెట్ గురించి తెలుసు ఈయన పెట్టుబడులు పెట్టారు. అది ఆయన ఆ కైండ్ ఆఫ్ ఒక పర్సనాలిటీ. అది మనం పాపం ఆయన తీసుకొచ్చి ఈయన పేరు మర్చిపోయారు, ఆయన పేరు చెప్పలేదు. ఈయన పేరు వెంకట్రావు గారు అబ్బాయి చిరంజీవి గారు అండి, మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి. ఇప్పుడు పెద్ద ప్రమోషన్స్లో భాగంగా పెద్ద ఇప్పుడు ఏంటి పాన్ ఇండియా లాంగ్వేజ్ అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడినా ఏదైనా ఎక్కడ ఏ మిస్టేక్ దొరుకుతుందని చూసేవాళ్ళు. దీన్ని సినిమా ప్రమోషన్కి ఎలా వాడుకోవచ్చు అనుకునేవాళ్ళు. ఆయన అభిమానులే కావచ్చు. ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమా ప్రమోషన్లో రామ్ చరణ్ గారు కామెంట్ చేశారు అనేది, అందులోనూ ఇండియన్ క్రికెటర్ బుమ్రా గారు ప్రత్యేక స్థానం ఇప్పుడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి గురించి చరణ్ గారికి తెలియకపోవడం ఏంటి అన్నది, అంటే పాన్ ఇండియా సినిమా అయిపోయేసరికి ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా భూతద్దుల్లో పెట్టి చూడడం కామన్ అయిపోయింది. అందుకోసమని ఇది ఇంత పెద్ద డిస్కషన్ అయిపోయింది. అందులోనూ ఒక రన్నరప్గా, ఒక క్రికెటర్గా, ఒక పహల్వాన్గా 3 క్యారెక్టర్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా అన్న ఒక ఇది తెర మీదకి రావడంతో ఈ మతిమరుపు గురించి ఈ చర్చ అనేది పెద్ద ఎత్తున జరిగింది. అన్ని విషయాల్లోనే ఉంటుందా, కేవలం ఈ ఒక విషయంలోనే ఉంటుందా? లేదు, పిఆర్ టీమ్స్ కూడా ఆయనకి ముందస్తు ఇన్ఫో ఇవ్వాలి. ఓకే, ప్రిపేర్ చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేస్తారు. పిఆర్ టీమ్ బాధ్యత ఉంది దీనిలో. ఎందుకంటే ఎవరు వస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే అన్నది పిఆర్ టీమ్ ఇవ్వాలి. అక్కడెక్కడో పిఆర్ టీము వారి గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి విషయంలో వాళ్ళ ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కదాన్ని ఏంటంటే మనం దీన్ని ఏంటి రంధ్రాన్వేషణ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కాదు. మీకు చిరంజీవి గారు రామ్ చరణ్ గారిని కొట్టారు చిరంజీవి గారు ఎప్పుడైనా అని మీరు విన్నారా? వినలేదు. రామ్ చరణ్ ఎప్పుడైనా మా నాన్న డాడీ నన్ను కొట్టాడు అని రామ్ చరణ్ గారు ఎప్పుడైనా చెప్పారా? ఎక్కడ ఏ వీడియోలో వినుంటే అది వైరల్ అయ్యేది. మీకు అల్లు అరవింద్ గారు అల్లు శిరీష్ గారిని ఇల్లంతా తిప్పుతూ కొట్టినటువంటి సందర్భాలు తెలుసు. అల్లు శిరీష్ చెప్పాడు కాబట్టి చాలా సందర్భాల్లో విన్నాం. అది రామ్ చరణ్ గారిని చిరంజీవి గారు ఏ రోజు చేయి చేసుకోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. పిలిచి కూర్చోబెట్టి గట్టిగా మాట్లాడి ఉండొచ్చు, ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా కాదు, అట్లా కాదు. మళ్ళీ మరుసటి రోజు మర్నాడు కలిసి భోంచేద్దామని చిరంజీవి గారు మాట కలపడము, లేదా రామ్ చరణ్ గారు డాడీ కలిసి భోంచేద్దామా లేకపోతే కలిసి లాన్లో వాక్ చేద్దామని అడగడం అలా ప్రారంభమవుతుంది. మీకు నెల్లూరులో రంగమహల్ అని థియేటర్, మధ్యాహ్నం పూట అమ్మా నాన్న బయటికి వెళ్ళారు. వెంకట్రావు గారు, అంజనాదేవి గారు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తే వాళ్ళ అమ్మా నాన్న బయటికి వెళ్ళారు కదా, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వస్తామని చెప్పారు. వాళ్ళు ఎక్కడో బంధువుల ఇంటికి వెళ్ళి వీళ్ళకు భోజనం అది సిద్ధం చేశారు. ఏదో చేసేసి మేము మీకు వండి పెట్టేశాను, మేమిద్దరం బంధువుల ఇంటికి భోజనానికి వెళ్తున్నాము, భోజనం చేసి నేను సాయంత్రం వస్తామని చెప్పారు. శంకరబాబు, నాగబాబు, చిరంజీవి గారు, నాగబాబు గారు ఇద్దరు బాగా సుష్టుగా భోజనం చేసి వాళ్ళు సాయంత్రం వస్తామని చెప్పారు కదా, మనిద్దరం సినిమాకి వెళ్దామని చెప్పి నెల్లూరు రంగమహల్లో రాము, ఎన్టీ రామారావు గారు నటించిన రాము అనే సినిమాకి వెళ్ళారు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? రాము అనే సినిమాకి వెళ్ళారు. రాము అనే సినిమాకి వెళ్తే మార్నింగ్ షో చూసేసి వెలుపలికి వస్తున్న వెంకట్రావు గారికి, అంజనాదేవి గారికి దొరికారు ఇద్దరు. ఎక్కడ దొరికారు వీళ్ళిద్దరు అంటే సినిమా థియేటర్ వెలుపల క్యూ ఉంటుంది కదా, క్యూలో టికెట్ కౌంటర్ ఉంటుంది కదా, ఆ కౌంటర్లో జుట్లు రేగిపోయి, చొక్కాలు చిరిగిపోయి, లాగులు జారిపోతున్నటువంటి పరిస్థితుల్లో సినిమా టికెట్ల కోసం వీళ్ళిద్దరు కనిపించారు. వెంకట్రావు గారు అంజనాదేవి గారిని నువ్వు ఇంటికి పదా అని చెప్పి వాళ్ళిద్దరిని బరబరా కౌంటర్లోంచి బయటికి లాక్కొచ్చి ఇద్దరిని కొట్టి
ఇద్దరిని బరబరా అక్కడి నుంచి ఎదురుగుండా ఉన్నటువంటి ఒక హోటల్లోకి లాక్కెళ్ళి ఆ హోటల్లో ఉన్నటువంటి కప్పులు ఆ ప్లేట్లన్నీ తీసి కడగండి అని చెప్పాడు ఆయన. అదే ఆయన విధించిన పనిష్మెంట్. ఓకే. ఆయన హోటల్ యజమాని వచ్చి సార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కదా, వద్దు సార్ అంటే మీకు తెలియదు, మీకు చెప్పకుండా వచ్చారు, చెప్తే డబ్బులు ఇచ్చి పంపిస్తారు కదా వేరే ఇష్యూ, వీళ్ళు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చారు. ఓకే. ఇట్లాంటి పనిష్మెంట్లు చిరంజీవి గారు, నాగబాబు గారు వాళ్ళందరూ చూసి పాపం వచ్చారు. చిరంజీవి గారు అట్లా ఆయన కాబట్టి వరుణ్ బాబుకైనా చరణ్ బాబుకైనా ఆ దెబ్బలు పడలేదంటారు అయితే. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ అయితే హ్యాపీ సార్. ఎందుకంటే సార్ ఈ రకంగా ట్రోల్ అయినా పెద్ద సినిమా ప్రమోషన్లో పెద్ద సినిమా దాంట్లో అనేసి పెద్ద అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మొత్తం క్రికెట్ అభిమానులంతా నేషనల్ వైడ్గా ఉన్నారు కాబట్టి పెద్ద పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అంటే ఒక్కొక్కసారి చెడు జరిగినా మంచి అవుతుంది అన్నది ఇప్పుడు ఇక్కడ సారాంశం అన్నట్టు. ఈ సంఘటన చిరంజీవి గారి గతంలో ఒకసారి చెప్తూ ఆ రోజు ఆ ప్లేట్లు తీసి ప్లేట్లు కడగండి, కాఫీ కప్పులు తీసి కాఫీ కప్పులు కడగండి అంటే ఆ సమయం ఉక్రోషం తన్నుకొచ్చింది, ఏడు పాగలేదు నాకు నాగబాబుకి. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అవన్నీ నాన్నగారు మా చేత చేయించకపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో క్రమశిక్షణ అనేది మాకు వచ్చి ఉండేది కాదు అని చిరంజీవి గారు స్పష్టం చేశారు. ఇది ఒక మధురమైన సంఘటన, గుర్తు చేసుకుందామని చెప్పాను అంతే. కానీ మంచి లాజిక్ చెప్పారు సార్. ఆయన కానిస్టేబుల్, నార్మల్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ గారి ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి ఎక్సైజ్ ఏఎస్పీ అయ్యారు, ఆ స్థాయికి వెళ్ళారు వెంకట్రావు. ఆయన కుమారుడు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ అండి రామ్ చరణ్. కాబట్టి ఆ ప్రెషర్ కావచ్చు, లేకపోతే అస్మితత్వం కావచ్చు, మీరు అన్నట్టు ఒక గాజుల మెడలో వాళ్ళు మనకు కనిపిస్తారు కానీ వాళ్ళు పడే అది మనకు అంటే చూసి మన కంటి ముందు మనకు కావాల్సిన ఇష్టమైనటువంటి అన్ని ఆహార పదార్థాలు ఉన్నా వాటిని తినకుండా కూర్చోవాలి స్టార్. వాళ్ళు మిగతా కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తుంటారు కదా. మీకు మనకు ఆ ముక్కు పుటాలకి స్మెల్, ఆ పరిమళం సోకితేనే అబ్బా ఇది వండుతున్నారు వంటింట్లో, ఇది వెంటనే వెళ్ళి రుచి చూడకపోతే ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు అంతే కదా. వాస్తవం మీరు అన్నారు. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. ధన్యవాదాలు సందీప్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.